ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి అమరత్వానికి సమానమైన వరం పొందాడు. దేవతలే భయపడ్డారు. అంత కష్టంగా కనిపించిన ఆ సమయంలో ఒక చిన్న బాలుడి భక్తికి భగవంతుడు సింహం రూపంలో వచ్చి అప్రతిహత శక్తిని తుడిచిపెట్టేశాడు. ఈ కథను వినగానే మిమ్మల్ని హత్తుకునే శక్తి గల భక్తి, భయం, కోపం, మేళావింపు చూడబోతున్నారు. ఈరోజు మనం తెలుసుకుందాం నరసింహస్వామి కథను. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో భగవంతుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు, అలాగే నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక రాక్షసుడు ఉన్నాడు. అతనికి భగవంతుడు అంటే ద్వేషం. అతడి పేరే హిరణ్యకశపుడు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పట్టుకొని నీటిలో దాచేశాడు. విష్ణువు వారాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు. హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశపుడు ఈ విషయాన్ని తట్టుకోలేక కోపంతో అతడు ఎంతో ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశపుడు ఇలా అడిగాడు, నాకు మరణం రాకుండా ఒక వరం ఇవ్వండి. అప్పుడు బ్రహ్మదేవుడు, అది సాధ్యపడదు, మిగిలిన వరాలేమైనా అడుగు అని అన్నాడు. అప్పుడు హిరణ్యకశపుడు ఇలా అడిగాడు, నన్ను ఏ మానవుడు కానీ దైవం కానీ చంపకూడదు. రాత్రి కానీ పగలు కానీ, లోపల కానీ బయట కానీ, భూమిపై కానీ ఆకాశంలో కానీ, ఏ ఆయుధంతో అయినా కాదు, ఏ మృగం కానీ ఏ పక్షియు కానీ నన్ను చంపకూడదు అని వరం కోరారు. బ్రహ్మదేవుడు వీటన్నింటినీ ఆలకించి తదాస్తు అన్నాడు. హిరణ్యకశపుడు ఇప్పుడు తనను చంపే మార్గాన్ని పూర్తిగా మూసివేశానని భావించాడు. అతడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల్ని గెలిచాడు. విశ్వంలో భగవంతుని పేరు చెప్పడాన్నే నిషేధించాడు. హిరణ్యకశపుడు వరం పొందిన తర్వాత వాడు ఒక సాధారణ రాక్షసుడు కాదని ఇంద్రాది దేవతలే తెలుసుకున్నారు. వాడి దారుణమైన ఆచారాల కారణంగా దేవతలు భయంతో త్రిమూర్తులను శరణు కోరారు. కానీ బ్రహ్మ ఇప్పటికే వరం ఇచ్చాడు. వరం రద్దు చేయలేడు. శివుడు తటస్థంగా ఉన్నాడు. అయితే విష్ణువు మాత్రం ధర్మాన్ని కాపాడే దైవం. ఆయన బయటకు చేయలేనట్లుగాను కనిపించినా లోపల ఒక గణన చేస్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తే అది శక్తి ప్రదర్శన అవుతుంది, కానీ ఒక భక్తుడు పిలుపుతో వస్తే అది భక్తికి వచ్చే శ్రద్ధ అవుతుంది అని ఆయన భావించాడు. అందుకే విష్ణువు ఎదురు చూస్తున్నాడు, ఒక భక్తుడు సత్యనిష్ఠుడైన బాలుడు తనను పిలిచేదాకా. అది అలా ఉండగా హిరణ్యకశపుడికి ఓ బిడ్డ పుట్టాడు. పేరు ప్రహ్లాదుడు. బాలుడే అయిన నారద మహర్షి సాన్నిధ్యంలో పెరిగాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని పేర్లు విన్నా. ప్రహ్లాదుడు ఎప్పటికీ ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించేవాడు. అతని తండ్రి అటు రాజ్యాధికారుడు. ఇది చూస్తే కోపంతో విరుచుకుపడ్డాడు. నీవు నారాయణుడిని ఎందుకు ప్రార్థిస్తున్నావు? నేను దేవుడిని కాదా అని ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, మీరు దేవుడు కాదని కాదు, కానీ నిజమైన దేవుడు నారాయణుడే. హిరణ్యకశపుడు సున్నితంగా హెచ్చరించాడు, కానీ ప్రహ్లాదుడు వినలేదు. మరి ఏమైంది? గురుకులంలో ఆయనతో పాటు ఉన్న పిల్లలపై ప్రభావం చూపించాడు. అతడిని కాల్చేందుకు ప్రయత్నించాడు. కాకుంటే అగ్ని తాకలేదు. విషమిచ్చారు, ప్రభావం లేకపోయింది. నాగపాశంతో బంధించగా అంతా విఫలమైంది. హిరణ్యకశపుడు చివరికి తన అక్క హోలికను పిలిచాడు. ఆమెకు ఒక వరం ఉంది, అగ్నిలో కాలకపోవడం. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో వేసుకుని అగ్నిలో కూర్చుంది. కానీ దేవుడికి భక్తుడిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. అందరూ ఆశ్చర్యపోయారు. హోలిక అగ్నిలో కాలిపోయింది. ప్రహ్లాదుడు సజీవంగా బయటపడ్డాడు. హిరణ్యకశపుడు ఇప్పుడు తండ్రిగా కాకుండా రాక్షసంగా మారిపోయాడు. ఒకరోజు సింహాసనంలో కూర్చొని ప్రహ్లాదుడిని తిరిగి ప్రశ్నించాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు నిశ్శబ్దంగా చిరునవ్వుతో అన్నాడు, అతడు ఎక్కడ లేడు చెప్పండి తండ్రి, ప్రతి చోటా ఉన్నాడు. హిరణ్యకశపుడు కోపంతో పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తూ అడిగాడు, ఈ స్తంభంలోనూ ఉన్నాడా? ప్రహ్లాదుడు అవును అని అన్నాడు. అప్పుడు హిరణ్యకశపుడు స్తంభాన్ని దెబ్బ కొట్టాడు. స్తంభం నుంచి భయంకరమైన గర్జనతో సింహం మానవ రూపంలో భగవంతుడు అవతరించాడు. అతడు మానవుడు కాదు, దేవుడు కాదు, సింహము కాదు, పక్షియు కాదు, సంధ్యావేళ అంటే పగలు కాదు, రాత్రి కాదు, గడపపై అంటే లోపల కాదు, బయట కాదు, తన ఉంగరన కాలతో చీల్చాడు అంటే ఆయుధం కూడా కాదు. ఈ విధంగా హిరణ్యకశపుడి వరం మధ్యలోనే అతని మరణం జరిగింది. కానీ నరసింహుడి కోపం ఇంకా తీరలేదు. అతడి ఆగ్రహం లోకాలను కంపించేస్తుంది. దేవతలెవరూ సమీపించలేకపోయారు. అప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? చిన్న ప్రహ్లాదుడు భయపడకుండా వచ్చి నరసింహుని పాదాలపై నమస్కరించాడు. స్వామి స్నేహంగా అతడిని తాకాడు. భక్తితో ఆ కోపం చల్లారిపోయింది. నరసింహస్వామి తన కోపాన్ని శాంతించినా అతని ఆగ్రహం అంతగా పూర్తిగా తగ్గలేదు. లోకాలను మధ్య కంపనం చేస్తోంది. విష్ణువు రుద్ర రూపంలో వచ్చిన నరసింహుడు ఇప్పుడు అపారమైన శక్తిగా మారాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఈ భయంకరమైన రూపాన్ని శాంతపరచగల వారెవరు? ఆ శక్తిని ఆపగల మహాశక్తి ఎవరికి ఉంది? ఈ కథలో
మీరు గమనించినట్లు భగవంతుడు ఒకసారి ప్రతిజ్ఞ తీసుకుంటే సమయానికి వచ్చి ధర్మాన్ని నిలబెడతాడు. ప్రహ్లాదుడి భక్తి విష్ణుని రూపాంతరం చేయించింది. కానీ ఆ రూపం పూర్తిగా శాంతించడానికి ఇంకో మహాశక్తి అవతరించాల్సి వచ్చింది. ఆ మహాశక్తి ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి. తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఆ మహాశక్తి అవతారం గురించి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ. జై హింద్. ఇక్కడి వరకు మీరు వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనే అర్థం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.